తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 44 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభతరుణంలో పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకొని మే 27, 28, 29 తేదీల్లో నిర్వహించనున్న పసుపు మహానాడును జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలోని మండల టీడీపీ అధ్యక్షులు ఏకొల్లు పవన్ రెడ్డి, నెల్లూరు జిల్లా పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన మహానాయకుడు ఎన్టీఆర్ అని, ఆయన పుట్టినరోజున జరిగే ఈ మహానాడు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందన్నారు. కోవూరు గడ్డపై పసుపు జెండా రెపరెపలాడేలా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామని పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మహానాడు ఒక వేదికని ఇందుకూరుపేట మండలం చుట్టుపక్కల గ్రామ ప్రజలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 44 సంవత్సరాల తర్వాత మనకి మన నెల్లూరు జిల్లాకి ఒక పండుగ వచ్చింది. ఆ పండుగని చేసుకునేదానికి సహకరించిన మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన యువ నాయకులు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ నారా లోకేష్ బాబు గారికి నేను మన కోవూరు నియోజకవర్గం తరఫున ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే మనందరం చూసే ఉంటాం, గత 43 ఏళ్ళుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడెక్కడో చాలా మహానాడులు జరిగాయి. వాటికి మన నెల్లూరు నుంచి చాలామంది హాజరయ్యి వాటిని విజయవంతం చేశారు. ఇప్పుడు 44 సంవత్సరాల తర్వాత మనకి ఈ అదృష్టం వరించింది. కాబట్టి దయచేసి మన కోవూరు నియోజకవర్గం ప్రజలు మరియు మన ఇందుకూరుపేట మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ ఇది మన పండుగగా, నాకెవరూ ఫోన్ చేయలేదు, మమ్మల్ని ఎవరూ పిలవలేదు అనుకోకుండా మన ఇంట్లో పండగకి మనకెవరూ చెప్పరు. మనమే మన పండగని మన కుటుంబ సభ్యులు ఎంత దూరంలో ఉన్నా మనం పిలుచుకొని వాళ్ళందరితో చాలా సరదాగా దైవత్వంతో కూడుకున్న పండగ జరుపుకుంటాం. అలాగే ఈ పసుపు పండగను కూడా, మన తెలుగుదేశం పార్టీ పసుపు పండగను కూడా ప్రతి ఒక్కరూ మన పండగ అని అనుకొని ఎటువంటి అపోహలకి పోకుండా, వాళ్ళు చెప్పలేదు వీళ్ళు చెప్పలేదు అనకుండా మన పండగని మనమే సెలబ్రేట్ చేసుకొని దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే విపిఆర్ దంపతులు, మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, మన గౌరవ ఎమ్మెల్యే కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కానీ ఇప్పటి వరకు వాళ్ళు ఎవరు ఏది అడిగినా కాదనకుండా ఇచ్చిందే కానీ మాకు ఇది చేయండి, మాకు ఇది చేసి పెట్టండి అని అడిగిన దాఖలాలు ఈ 22 నెలల్లో మన ప్రభుత్వం వచ్చినాక ఎప్పుడు మనం వినింది లేదు. అంతకుముందు కూడా వాళ్ళు దాన ధర్మాలు చేసేవాళ్ళు, ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థలు, సేవా కార్యక్రమాలు చేసిన వారే కానీ ఎప్పుడు ఇది చేయండి అని అడిగింది లేదు. కాబట్టి ఇప్పుడు మనకి మన రుణం తీర్చుకునే అవకాశం మనకు వచ్చింది. కాబట్టి మనకి వారు చేసిన సహాయానికి మనం కృతజ్ఞత తెలియజేసుకోవాల్సిన అవకాశం మనకు వచ్చింది. దయచేసి మనం మన వంతుగా ప్రతి ఒక్కరిని చిన్న పెద్ద తారతమ్యం లేకుండా, ఎటువంటి వర్గాలు అటువంటి ఏమీ లేవు, ఉన్నది ఒకే వైరు వర్గం. కాబట్టి దయచేసి ఈ పండగని ప్రతి ఒక్కరూ వారి వంతుగా స్వచ్ఛందంగా వచ్చి, ఎన్నడూ గతంలో ఏ మహానాడు ఇటువంటి శోభను సంతరించుకోలేదు అనే విధంగా మీరు మీ అందరి సహకారంతో జయప్రదం చేసి, ఇది నెల్లూరులో జరిగిన మహానాడు చరిత్రలో ఒక స్వర్ణాక్షరాలతో లిఖించదగ్గేగా మీ అందరూ కృషి చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మరొక్కసారి ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పెద్దలు, కుటుంబ సభ్యులు మరియు మీడియా సోదరులకి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరియు మీడియా సోదరులకి చిన్న విన్నపం, మీరు కూడా మీ వంతుగా మీరు అవేర్నెస్ తెచ్చి
మాకు సహకరించవలసిందిగా కోరుకుంటూ సెలవు. తెలుగుదేశం పార్టీ మహానాడు నెల్లూరు జిల్లా వేదిక అయింది. గత 44 సంవత్సరాల్లో పార్టీ ఆవిర్భావం తర్వాత ఈ 44 సంవత్సరాల్లో ఒక కరోనా సమయంలో మినహాయించి ప్రతి సందర్భంలో కూడా మన జాతీయ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో అయితేనేమి విడిపోయిన తర్వాత కానీ మనం ఎన్నో మహానాడులు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో చేసుకోవడం జరిగింది. అది కాకుండా విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో 2014, 24 మధ్య 25 మధ్య కాలంలో ఎన్నో మహానాడులు మనం చేసుకోవడం జరిగింది. కానీ ఏ రోజు కూడా నెల్లూరు వేదికగా మహానాడు కార్యక్రమం ఎప్పుడు జరగల. కానీ ఈసారి విజయనగరంలో మహానాడు ఏర్పాటు చేయాలని తొలుత భావించిన కేంద్ర పార్టీ మళ్ళీ ఆలోచన చేసి ఈసారి నెల్లూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది పురిటిగడ్డ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదురులేని ఆధిక్యాన్ని చూపించే ఈ గడ్డ మీద తెలుగుదేశం పార్టీకి 2024 ఎన్నికల్లో 10కి 10 ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాల్లో 2 పార్లమెంట్లు కూడా మనకి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. దీనిలో దృష్టిలో పెట్టుకొని మళ్ళీ నెల్లూరు జిల్లాలో ఈసారి ఈ యొక్క మహానాడు కార్యక్రమం చేయాలని తలచిన తర్వాత జాతీయ పార్టీ, రాష్ట్ర పార్టీలు మొట్టమొదటిగా ఈ యొక్క మహానాడు ఎక్కడ నిర్వహించాలి, ఇది నెల్లూరు రూరల్ పరిధిలో నిర్వహించాలా, కావలి పరిధిలోనా, ఇంకెక్కడ కోవూరు పరిధిలోనా అని ఆలోచన చేసినప్పుడు కేవలం కోవూరులో కిసాన్ సెజ్ దాదాపు 2200 పైచిలుకు ఎకరాలు కిసాన్ సెజ్ ఉంది. అది కాకుండా పటిష్టమైన శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. వారు ఇద్దరు కూడా భుజస్కంధాల మీద వేసుకోవడం కాకుండా జిల్లాలో ఉన్న మంత్రులు, గౌరవ శాసనసభ్యులందరినీ కూడా కలుపుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయగలుగుతారు అనే నమ్మకంతో, దృఢ సంకల్పంతో తొలిసారి గౌరవ మన కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి అత్యున్నత పదవి అయినటువంటి జాతీయ పోలిట్ బ్యూరో సభ్యురాలుగా కూడా దీనికి ముందు నియమించడం, దానిలో భాగంగానే ఆ యొక్క బాధ్యతను కూడా కోవూరులో చేపట్టడం, ఈ రెండు కూడా దీనిలో క్రమేణా జరిగిన కార్యక్రమం. దానిలో భాగంగా ఒక మన శంకుస్థాపన కార్యక్రమం కూడా, భూమి పూజ కార్యక్రమం కూడా చేయడం జరిగింది రాచర్లపాడులో. ముఖ్యంగా మహానాడు కార్యక్రమాలను గత నెల్లూరు మహానాడు ముందు, రేపు రాబోయే మహానాడుకు తర్వాత మహానాడు, నెల్లూరు మహానాడు తెలుగుదేశం పార్టీ ఉన్నన్ని రోజులు, తెలుగు జాతి ఉన్నన్ని రోజులు కూడా ఈ మహానాడుకు ఒక ప్రత్యేకతగా నిలిచిపోవాలి. నెల్లూరు మహానాడుని మళ్ళీ కొట్టే మహానాడు గతంలో లేదు, రేపు కూడా రాబోదనే విధంగా ఈ యొక్క మహానాడు కార్యక్రమం చేయాలని నెల్లూరు జిల్లా నాయకత్వం, నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, మంత్రివర్యులు, అదేవిధంగా ముఖ్యంగా కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దృఢ సంకల్పంతో ఉంటూ ఈరోజు కోవూరు నియోజకవర్గంలోని 5 మండల పార్టీ శ్రేణులను కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి వారు ఇప్పటికే 5 మండలాల పార్టీ శ్రేణులతోటి, కేఏసీ సభ్యులతోటి, ఐటీడీపీ సభ్యులు, అనుబంధ విభాగాల పార్టీ ఆవిర్భావం తర్వాత నందమూరి తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకొని ఒక మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది. ఈ మహానాడు కార్యక్రమంలో ఎన్నో విభాగాలు ఉంటాయి. సాంస్కృతిక విభాగాలు ఉండొచ్చు, అదేవిధంగా మీడియా విభాగం ఉంటుంది, అదేవిధంగా రైతు విభాగం ఉంటుంది, అదేవిధంగా పెన్షన్ల మీద తీర్మానాలు చేస్తారు, వృద్ధుల మీద తీర్మానాలు చేస్తారు, అభివృద్ధి కార్యక్రమాల మీద ఎన్నో తీర్మానాలు చేస్తారు. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఈరోజు అన్నదాత సుఖీభవ కార్యక్రమం ఉంటుంది, పెన్షన్ల కార్యక్రమం ఉంటుంది, అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమం ఉంది, స్త్రీ శక్తి పథకం వస్తుంది, రేపో బాబు పెట్టబోయే కళ్యాణ మస్తు పథకం వస్తుంది. ఇంకా ఎన్నో పథకాలు ఈరోజు చెప్పుకుంటా పోతే ఆటో కార్మికులకి, చేనేత కార్మికులకి, మత్స్యకార సోదరులకి, అన్ని బీసీల్లో ఉన్న ఎన్నో కులాలకి, ఉప కులాలకి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి వాళ్ళ మనుగడకి వాళ్ళ యొక్క ఆర్థికంగా, వాళ్ళ రాజకీయంగా వాళ్ళ ఉన్నత స్థితి తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాల్లో ఏమి చేసింది, ఏమి చేస్తా ఉంది, భవిష్యత్తులో ఏమి చేయబోతుంది, ఈ యొక్క ఎన్నో తీర్మానాలు ఈ యొక్క మహానాడు నాందిగా
ఈరోజు ఏర్పడుతుంది. అదేవిధంగా మహానాడులో రాజధాని మీద ఎన్నో తీర్మానాలు చేయబోతున్నారు రేపు. ఈరోజు మనకి అత్యంత ప్రతిష్టాత్మకమైనది ఈరోజు అమరావతి రాజధాని. ఈరోజు అమరావతి రాజధాని ఒక పక్క మావిగన్ అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ పేరుతో మళ్ళీ దాన్ని హైజాక్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే చట్టబద్ధతగా తీసుకురావడం జరిగింది. ఈ చట్టబద్ధత తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ పరిశ్రమలను ఏ విధంగా ఆకర్షించాలి, పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు ఏముంటాయి, పరిశ్రమలకు ఇచ్చే వాళ్ళకి భరోసా ఏముంటుంది, వాళ్ళకి ఒక రక్షణ చట్టాన్ని కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క అమరావతిని సుభిక్షమైన రాజధానిగా ఏర్పాటు చేస్తారని కూడా ఎన్నో తీర్మానాలు చేయబోతున్నారు. ఆ యొక్క తీర్మానాలు కూడా అందరూ కూడా ఆమోదించేటట్టు ఆ తీర్మానాలు అనుగుణంగా అమరావతి నిర్మాణం జరగద్ది. అదేవిధంగా మనకి పోలవరం అనేది మనకి ఎంతో ప్రాధాన్యత చెందిన పోలవరం ఎప్పటికో ఆగింది. ఈరోజు పోలవరం పనులు కూడా శరవేగంగా జరుగుతామని కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి కేంద్రం నుంచి ఏ విధంగా నిధులు తీసుకురావాలి, కేంద్రం మీద మనం ఏ విధంగా వాళ్ళ ద్వారా నిధులు సేకరించాలి, ఎన్నో ప్రాజెక్టుకి కేంద్రం ద్వారా హైవే రోడ్లకి ఏ విధంగా నిధులు తీసుకురావాలి, ఇవన్నీ కూడా మహానాడులో తీర్మానం చేయడం. అదేవిధంగా పోలవరాన్ని ఎప్పుడు పూర్తి చేయగలుగుతాం, పూర్తి చేసేదానికి దానికి ఒక కమిటీలు వేసి వెంటనే పూర్తి చేసేదానికి కూడా అక్కడ ఎన్నో తీర్మానాలు జరుగుతాయి. కాబట్టి మహానాడుకున్న ప్రాధాన్యత భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనట్టు మహానాడులో కింద స్థాయి కార్యకర్త యొక్క మన మనసులో ఉన్న మాట కూడా మహానాడులో అంత ప్రాధాన్యత ఉంటుంది. అదే మహానాడు కూడా గొప్పతనం. కింద స్థాయి కార్యకర్త ఇచ్చే యొక్క వాళ్ళ యొక్క వినతిని కూడా స్వీకరించి మహానాడులో కరెక్ట్గా ఉంటే ఆ మహానాడులో తీర్మాన రూపంలో ఈ యొక్క ప్రజలకి ఈ తెలియజేసే కార్యక్రమం కూడా ఈ మహానాడులో జరుగుతుంది. ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ పురుడు పోసుకునేదానికి అవకాశం ఉంటుంది ఈ మహానాడులో. అందుకోసం ఈరోజు కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు విన్నవించుకోవడం విధంగా రేపు 27వ తేదీ డెలిగేట్ల సమావేశం ఉంటుంది. దాదాపు ప్రతినిధుల సమావేశంలో ఒక 20,000 మంది పాల్పంచుకుంటారు. అదే విధంగా 28వ తారీఖు కూడా ఒక 25,000 మంది ప్రతినిధుల సమావేశం ఉంటుంది. ఈ ప్రతినిధుల సమావేశంలో రాష్ట్ర నలుమూలల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, మంత్రులు, వివిధ రాష్ట్ర హోదాలో ఉన్న వాళ్ళందరూ కూడా పాల్గొని వాళ్ళ యొక్క సందేశాలు ఇవ్వడం, పార్టీని ఎట్లా ముందుకు నడిపించాలి, కార్యకర్తలు ఏ విధంగా కాలమణకలు చేయాలి, కార్యకర్తల యొక్క అభిప్రాయాలు ఏంది, ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, పార్టీని 2029 ఎన్నికలు కూడా ఇప్పటి నుంచే మనం ఏ విధంగా సిద్ధం కావాలని కూడా ఈ యొక్క దశాదిశ చూపించే కార్యక్రమం రేపు మహానాడులో జరగదు. అంతేకాకుండా ఈ రోజు జరిగే మహానాడు రేపు స్థానిక సంస్థలు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఈ కోవూరులో జరిగే మహానాడుని కూడా ఈ సందర్భంగా చెప్పక మనం. కాబట్టి ఈ అవతల 2027, 28 తర్వాత 30వ తారీఖు 29వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఒక ఆంధ్ర రాష్ట్రమే కాకుండా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రమైన తెలంగాణ నుంచి కూడా అనేక మంది ప్రజలు ఈ యొక్క మహానాడులో పాల్పంచుకుంటారు. దాదాపు 5 లక్షల నుంచి 10 లక్షల మంది వస్తారని ఇప్పటికే జాతీయ నాయకత్వం అయితేమి, రాష్ట్ర నాయకత్వం అయితేమి, జిల్లా నాయకత్వం అయితేమి ఒక నిర్ణయానికి కూర్చున్నారు. ఈ 5-10 లక్షల మందిలో ఒక కోవూరు నియోజకవర్గం నుంచే మన గౌరవ శాసనసభ్యురాలు 1,00,000 మంది స్వచ్ఛందంగా 1,00,000 మంది తెలుగు ప్రజలు అక్కడ హాజరవ్వాలి. తెలుగుదేశం మహానాడికి కార్యకర్తలందరూ హాజరవ్వాలి. కేఎస్ఏ నుంచి బూత్ కన్వీనర్ కానించి అదేవిధంగా గ్రామ పార్టీ అధ్యక్షులు కానించి క్లస్టర్లు, యూనిట్, మండల పార్టీ, జిల్లా పార్టీ, అనుబంధ సంఘాలు, వివిధ హోదాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కింద స్థాయిలో నుంచి జనాలు సమీకరించుకొని మనం అక్కడికి హాజరయ్యి ఈ యొక్క మహానాడు యొక్క విశిష్టతని వాళ్ళకి తెలియజేసి మహానాడు ప్రతి ఒక్కరు జయప్రదం చేయాలని కోరడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఒక 5 గ్రామాల్లో ప్రతినిధులందరం సమావేశమైనాం. ఇక్కడ అందరం కూలంకషంగా చర్చించుకొని ఎవరు ఏ విధంగా ముందుకు పోవాలని కూడా చర్చించుకుంటాం. అంతేకాకుండా మహానాడు మీద ఈరోజు ప్రతిపక్ష పార్టీలు అప్పుడప్పుడు అవాకులు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా మేము ఒకటే చెప్తున్నాం, మహానాడు అనేది ఒక యజ్ఞం లాంటిది. మహానాడు లాంటి కార్యక్రమం ఏ రాజకీయ పార్టీ కూడా ఈ భారతదేశంలో చేయలేవు. అది ఒక జాతీయ పార్టీలోనే సాధ్యం. ఒక ప్రాంతీయ పార్టీలో జాతీయ పార్టీ కూడా తెలుగుదేశం పార్టీకే ఇది సాధ్యం కూడా వాళ్ళకి తెలియజేసుకుంటే మండలంలో మా గౌరవ శాసనసభ్యుల యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఇందుకూరుపేట మండలంలో ప్రతి గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇది ఒక తెలుగువాడి పండగ, తెలుగు జాతి పండగ. ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీ కేవలం ఒక తెలుగుదేశం పార్టీ, ఏ ఒక్కరి పార్టీయే కాదు. తెలుగు భాష మాట్లాడే ఈ 2 ఉమ్మడి రాష్ట్రాలు అయితేవి ప్రపంచంలో భారతదేశంలో ఎక్కడ తెలుగు ఉన్నా కూడా వారికి యొక్క మహానాడు ఒక పండుగ లాంటి మహానాడుని కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్క కార్యకర్తను కూడా
కారుమోకలు చేసి ఈ యొక్క యజ్ఞంలో పాలు పంచుకునే దానికి అందరి కూడా దశ చూపించే దానికి భాగంగా ఈరోజు చాముండేశ్వరి అమ్మవారి సాక్షిగా ఈ యొక్క గంగపట్నంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఇదే విధంగా మహానాడు అంటే కేవలం ఏదో 2 రోజులు మీటింగ్ జరిగి ఒకరోజు బహిరంగ సభ జరిగి చేతులు దుడిపేసుకునే కార్యక్రమం కాదు. ఈరోజు మహానాడు అంటే ఈరోజు భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా మహానాడు సైతం చూస్తూ ఉంటాయి. ఎందుకంటే మహానాడులో ఎన్నో తీర్మానాలు చేస్తారు. మహానాడులో చేసే తీర్మానాలు ఒక రాష్ట్ర యొక్క సమస్యలు కాకుండా, రాష్ట్ర అభివృద్ధి కాకుండా, రాష్ట్రానికి సంబంధించి కాకుండా భారతదేశానికి ఉపయోగపడే తీర్మానాలు కూడా ఈ మహానాడులో చేస్తారు. మహానాడు భారతదేశ మనుగడ, రాష్ట్ర మనుగడ అన్నింటినీ కలబోసి మహానాడు ఎన్నో తీర్మానాలు చేసే కార్యక్రమం ఈ యొక్క తెలుగుదేశం పార్టీలోనే ఒక సాధ్యము. ఏ ఒక్క పార్టీలో కూడా ఇటువంటి తీర్మానాలు చేయరు. ఈరోజు మహానాడుకి సందర్భంగా ఈరోజు జాతీయ పార్టీ అయితే, రాష్ట్ర పార్టీ అయితే ఎన్నో కమిటీలు వేసి ఇప్పటికే రంగం సిద్ధం చేశారు. దాంట్లో భాగంగా ఈరోజు రేపు మహానాడులో కార్యక్రమంలో ఈ యొక్క కోవూరు నియోజకవర్గ అభివృద్ధికే కాకుండా, ఈ జిల్లా అభివృద్ధికే కాకుండా, రాష్ట్ర అభివృద్ధికే కాకుండా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి, భారతదేశంలో మనం వ్యవహరించాల్సిన తీరుతెన్నుల మీద కూడా ఎన్నో తీర్మానాలు చేసే కార్యక్రమాలు, ఎన్నో తీర్మానాలు ప్రవేశపెట్టే కార్యక్రమాలు ఈ యొక్క మహానాడులో సంతరించే స్థాయి కూడా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. అదే రైతుల పక్షాన కావచ్చు, బడుగు బలహీన వర్గాల పక్షాన కావచ్చు, యువకుల పక్షాన కావచ్చు, విద్యావంతులు అందరూ, కర్షకులు అందరికీ కూడా ఈరోజు అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మన కోవూరు నియోజకవర్గంలో ఇందుకూరుపేట మండలంలో అదేవిధంగా ముదుర్తిపాలెం కాజ్వే పనులు శరవేగంగా 50% పూర్తయినాయి. అదేవిధంగా మైపాడు రోడ్డు ఈరోజు అద్భుతంగా పనిచేస్తా ఉన్నారు. అద్భుతంగా పనిచేస్తూ 70% పనులు పూర్తి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 6వ మైలు కూడా బ్రిడ్జి పని చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నో లింక్ రోడ్డుకి ఈరోజు ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. అవి కూడా త్వరలోనే వస్తాయి. పొద్దులు కట్ట రివిట్మెంట్ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతుల కోసం ఎదురు చూస్తా ఉన్నారు గౌరవ శాసనసభ్యులు. అదేవిధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఒక ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తూ, అదేవిధంగా వారి యొక్క ట్రస్ట్ ద్వారా VPR నేషనల్ కావచ్చు, VPR సృజన సమితి కావచ్చు, అదేవిధంగా VPR క్యాన్సర్ యొక్క ఆరోగ్యం కావచ్చు, VPR విద్య కావచ్చు, ఎన్నో దైవ చింతనలు కూడా ఎన్నో కార్యక్రమాలు కూడా VPR ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు ఈరోజు ఈ కోవూరు నియోజకవర్గంలో ఎంతో మందికి ఆర్థికంగా వాళ్ళని ఆదుకోవడం, ఎన్నో కుటుంబాలు ఆదుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి కోవూరు శాసనసభ్యురాలు యొక్క ప్రతిష్టని ఇంకా పెంచడానికి ప్రతి ఒక్కరూ కూడా మేము కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, మహానాడుని విజయవంతం చేయాలని మీడియా ప్రతినిధులకి, తెలుగుదేశం పార్టీ శ్రేణులకి, ఈ యొక్క కోవూరు నియోజకవర్గం ప్రజానీకానికి ప్రతి ఒక్కరు కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి తెలుగుదేశం పార్టీ స్థాపించి 44 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరు కూడా 44 వసంతాలు పూర్తయింది. దీంట్లో భాగంగా మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి జన్మదినం జయంతిని పురస్కరించుకొని ఈ నెల 27, 28, 29 తేదీల్లో మన నెల్లూరు జిల్లాలో కోవూరు నియోజకవర్గం నందు పసుపు పండుగ మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయవలసిందిగా మన పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు, మన నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బీదా రవిచంద్ర గారు, అదేవిధంగా మన కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, మన నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లాలోని అన్ని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు అందరూ కలిసి సమీక్షగా ఒక ఈ నిర్ణయాన్ని తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఈ నెల్లూరు జిల్లాకి అదృష్టం, మనకి 44 వసంతాల తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘమైన ఈ రాజకీయ ప్రయాణంలో ఎన్నో మహానాడులు ఈ రాష్ట్రం చూసింది. కానీ నెల్లూరు జిల్లా మొట్టమొదటిసారిగా మహానాడు కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసుకోవడం అనేది నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంట్లో భాగంగా ఇక్కడ మన
గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం యొక్క మంచి ఉద్దేశాన్ని, ఈ కార్యక్రమం యొక్క ఆలోచనని ప్రతి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా, కార్యకర్తల్లోకి తీసుకెళ్లాల్సిందిగా ఆదేశించారు. దాంట్లో భాగంగా ఇక్కడ ఇందుకూరుపేట మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా ఒక వేదిక మీదకి వచ్చి ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా రాబో 27, 28, 29 తేదీల్లో జరగబో మహానాడు కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న కుటుంబ సభ్యులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న పదవులు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా గ్రామ పార్టీ అధ్యక్షుడి దగ్గర నుంచి గ్రామ పార్టీ అనుబంధ సంఘాలు కావచ్చు, క్లస్టర్ ఇన్ఛార్జీలు కావచ్చు, అదేవిధంగా బూత్ కన్వీనర్లు, బూత్ కో కన్వీనర్లు, యూనిట్ కన్వీనర్, అధికార సమితి సభ్యులు, కేఎస్ఎస్ సభ్యులు అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఈ మహానాడిని అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మేము ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. దీంట్లో భాగంగా కూడా ఈరోజు పెద్దలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నియోజకవర్గంలో కూడా ఉత్సాహవంతులకి, అదేవిధంగా కష్టపడే ప్రతి ఒక్కరికి కూడా కమిటీల్లో, కొవ్వూరు నియోజకవర్గం నుంచి కమిటీల్లో కూడా భాగస్వామ్యం కల్పించి రాబో ఈ కార్యక్రమాన్ని మనకి రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం పార్టీ అభిమానులు, కుటుంబ సభ్యులు విచ్చేసిన సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో మనం చూసుకుంటే ఈరోజు ఎన్నో కమిటీలు ఉన్నాయి. ఈ కమిటీల్లో భాగంగా ఎంతో మంది ప్రజలు మొదటి 2 రోజులు కూడా 15,000 మంది ప్రతినిధులు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తారు. చివరి రోజు 7 లక్షల మంది ప్రజలతో బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా 1,00,000 మంది కేవలం కొవ్వూరు నియోజకవర్గం నుంచే ఈ బహిరంగ సభకి వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు ఇక్కడ కొవ్వూరు నియోజకవర్గ స్థాయి నేతలందరూ కూడా కలిసికట్టుగా ఏర్పాట్లు చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా. అదేవిధంగా చూసుకుంటే మనకి ముఖ్యంగా ఈరోజు కొవ్వూరు నియోజకవర్గంలో విపిఆర్ బ్రాండ్ అనేది మనందరికీ తెలుసు. నెల్లూరు జిల్లా అంటేనే ఆతిథ్యానికి ఒక పేరు, హాస్పిటాలిటీకి ఒక పేరు. అలాంటి నెల్లూరు జిల్లాలో ఈ కొవ్వూరు నియోజకవర్గంలో, మన నెల్లూరు జిల్లాలో కొవ్వూరు నియోజకవర్గంలో ఈ మహానాడు జరగడం అనేది మనకు అదృష్టం లాంటిది. ఈ మహానాడు నిర్వహణ బాధ్యతలు జిల్లాలో ఉన్న నాయకులతో పాటు విపిఆర్ బ్రాండ్ ద్వారా కూడా మనందరం కూడా ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం కూడా ఒక గొప్ప అవకాశం. దీని ద్వారా మనం కూడా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మనం ఒక మంచి ఆతిథ్యాన్ని, ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి అసౌకర్యాలు లేకుండా వాళ్ళకి అన్ని విధాలైన ఆహార ఏర్పాట్లు కావచ్చు, రవాణా ఏర్పాట్లు కావచ్చు, అదేవిధంగా ఆతిథ్య ఏర్పాట్లు అన్ని కూడా వాళ్ళకి చేయాల్సిన విధంగా మా పెద్దలు గౌరవ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మాకు ఆదేశించడం జరిగింది. దీంట్లో భాగంగా మేము అందరం కూడా ఇక్కడ కలుసుకొని, అందరం కూడా కమిటీలు వేసుకొని, కమిటీల్లో ఉన్న యువకులు, ఉత్సాహవంతులు, నాయకులు, సీనియర్ నాయకులు వాళ్ళ ఆలోచనల మేరకు కలిసికట్టుగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా దిగ్విజయం చేయాలి, ఇది ఒక చరిత్రలోనే నిలిచిపోయే విధంగా, రాష్ట్ర చరిత్రలోనే ఇలాంటి మహానాడు ఒక మంచి కార్యక్రమంగా నిలిచే విధంగా కూడా ఉపయోగపడాలని మేమందరం కూడా కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఈ విజయం ద్వారా కొవ్వూరు నియోజకవర్గ ఒక పేరు అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మారుమోగాలి. కొవ్వూరు నియోజకవర్గ అభివృద్ధికి కూడా ఇది ఒక తోడ్పాటును అందించాలని మేమందరం కూడా నాయకులు సమిష్టిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మాకు ఈరోజు గొప్ప విషయం, చాలా సంతోషమైన విషయం ఏంటంటే మా ఇందుకూరుపేట నుంచి మా పెద్దలు గౌరవనీయులు పొన్నుపోయిన చెంచు కిషోర్ యాదవ్ గారిని కూడా కొవ్వూరు నియోజకవర్గ అధికార ప్రతినిధిని ఈరోజు ఒక ముఖ్యమైన కమిటీలో కూడా భాగస్వామ్యం చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. పెద్దలు ఎవరైతే ఉన్నారో మా మండలాధ్యక్షులు పవన్ రెడ్డి గారు కావచ్చు, మా సీనియర్ నాయకులు కళ్యాణ్ రెడ్డి గారు కావచ్చు, సీనియర్ నాయకులు కమలాకర్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరి యొక్క సూచనల మేరకు, ఆలోచనల మేరకు కలిసికట్టుగా పనిచేసి మహానాడిని మేమందరం కూడా ఒక పెద్ద సక్సెస్ చేయాలని అందరం కూడా కలిసి పనిచేయబోతున్నాం. అందరికీ ధన్యవాదాలు. మంచి పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయని అగ్ర నాయకత్వం వహించి ఈరోజు ఈ మహానాడు కార్యక్రమం ఒక విపిఆర్ బ్రాండ్ గోలైతే మహానాడు కార్యక్రమం దిగ్విజయంగా చేస్తారని చెప్పి వాళ్ళు భావించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో, అదేవిధంగా మన లోకేష్ గారి ఆదేశాలతో మొట్టమొదట మన నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటే
ఈరోజు కని విని ఎరగని రీతిలో ఈరోజు మన కోవూరు నియోజకవర్గానికి మహానాడు మొట్టమొదట రావటం, ఈరోజు మన నెల్లూరు జిల్లా కుటుంబ సభ్యులు ప్రజానీకం అందరూ కూడా చేసుకునే అదృష్టం అని చెప్పక తప్పదు. ఎందుకనంటే ఈరోజు రాష్ట్ర అగ్ర నాయకత్వం మొత్తం ఈరోజు మన కోవూరు నియోజకవర్గం చూస్తుంది. మన కోవూరు నియోజకవర్గం మీద ఈరోజు వస్తున్నారంటే ఈరోజు మన కోవూరు నియోజకవర్గం రాష్ట్రంలో ఏ విధంగా ముందుకు దూసుకొని పోతుందనే వాళ్ళు పరిశీలించి ఈరోజు మన విపిఆర్ దంపతులకి ఈ కార్యక్రమం మహోన్నతమైన మహానాడు కార్యక్రమం అప్పగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన నెల్లూరులోనే కాదు విపిఆర్ బ్రాండ్, ఇది రాష్ట్రం నలుమూలలు కూడా విపిఆర్ బ్రాండ్ అనేది పాకిందంటే వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు ఎంతకన్నా నిదర్శనం లేదని చెప్పేసి మనం చెప్పక తప్పదు. ఈ కార్యక్రమంలో మన కోవూరు నియోజకవర్గం కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా దీంట్లో క్లస్టర్ కానీ, కో ఇన్ఛార్జ్ కానీ, బూత్ ఇన్ఛార్జ్ కానీ, అనుబంధ సంఘాలు కానీ, మైనార్టీ సెల్ కానీ, ఎస్సీసెల్ అందరూ కూడా సమన్వయం చేసుకొని సీనియర్ నాయకులతో సమన్వయం చేసుకొని మన 27 ఈ నెల 27, 28, 29 చేసే జరగబోయే మహానాడు కార్యక్రమాన్ని లక్ష కోవూరు నియోజకవర్గం నుంచి లక్ష పైచిలుగా మనం జనాభాను తరలించి కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా మనం కుటుంబ సభ్యులందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన తెలుగుదేశం పెద్దలు, నాయకులందరూ కూడా, మీడియా మిత్రులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ మహానాడు కార్యక్రమం మన నెల్లూరు యావత్ కుటుంబం, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్లో మనకు సంవత్సరానికి ఒకసారి సంక్రాంతి కార్యక్రమం పండుగ వస్తుంది. ఆ సంక్రాంతి పండుగకి మన పిల్లలు ఎక్కడో ఇతర దేశాలు ఉన్నా కూడా సంక్రాంతికి మన ఊళ్ళకి వస్తారు. మన యొక్క పండుగ చేసుకుంటాం. ఈ రోజు అంతకన్నా ఎక్కువగా ఈరోజు మన నెల్లూరు జిల్లాలో మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్లో ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఈ యొక్క మహానాడు ఒక మహాయజ్ఞంగా కొనసాగే విధంగా మనం అందరూ కృషి చేయాలని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేయాలని చెప్పి దీనికి మీ యొక్క మీడియా మిత్రులు కూడా సహకారం కావాలని చెప్పి కూడా సెలవు తీసుకుంటాం. ఈరోజు వెంకపట్నం గ్రామం చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ముఖ్యంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడానికి తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాల చరిత్రలో మొట్టమొదటిసారి నెల్లూరు జిల్లాలో మహానాడు జరగబోతుంది. అది కూడా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో జరుగుతుంది. దీన్ని కోవూరు కాన్స్టిట్యున్సీకి తీసుకురావడానికి ముందుగా ప్రయత్నించిన పెద్దలు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మరియు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలుగు యువత తరఫున ఈ మహానాడు గ్రాండ్ సక్సెస్ అయ్యేదానికి ఎమ్మెల్యే గారికి చేసిన సేవలకు గాను కాన్స్టిట్యున్సీకి ప్రజలు అడిగిన అన్ని విషయాలకి మేడం గారు ఎంతో తొందరగా అయితేనేవి ఎమ్మెల్యే ఫండ్స్ తరఫున కానీ చాలా ముఖ్యంగా చేస్తూ ఉంటారు. దానికి కృతజ్ఞతగా ఈ మండలం తరఫున 20,000 మందితో తెలుగు యువత మరియు అండ్ డాక్టర్ అర్జున్ రెడ్డి యూత్ తరఫున మేము ఎంతగానో కృషి చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాం. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.